అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కనిపించినప్పుడు సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు. చాలామంది నాతో కూడా చాలామంది చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు తర్వాత టైంలో సీఎం అవుతాడు చూస్తుండు, ఇలా మాట్లాడుతుంటారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన ఏ లాజిక్ ప్రకారం సీఎం అవుతారు, ఏ బేసిస్ మీద సీఎం అవుతారు, ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. ఏంటి, నేను మరో 3 టర్మ్స్ చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలనుకుంటున్నాను, ఆయన కింద పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదు, ఇలా చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ బేసిస్ మీద పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నారు కదా. అదైన తర్వాత ఒక మీటింగ్లో ఆయన ఏమన్నారు చూడండి. అభినందనలు తెలియజేస్తూ, విజేతలకు మరొక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరం ఈ స్ఫూర్తిని, ఆనందాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రజా సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దిశగా అందరూ ఈ కనీసం, నేను ప్రతిసారి పదే పదే చెప్తాను, ఈ ఆనందం కనీసం స్థిరత్వం ఇవ్వాల్సిన ఆనందం, కేవలం మన ఈ రోజున ఆనందంగా ఉండటమే కాదు, ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు ముఖ్యమంత్రిగా చూడాలి. నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈ రోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరపు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ, ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఆయన దగ్గర పనిచేయడానికి కానీ, ఆయన కింద పనిచేయడానికి కానీ ఏమి అభ్యంతరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాను. అంటే నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారిని ఇంకో 3 టైమ్స్ సీఎంగా చూడాలనేది 1.5 దశాబ్దం పాటు, అంటే 15 సంవత్సరాల పాటు ఆయన సీఎంగా చూడాలని, ఆయన కింద పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదని. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫ్యాన్స్ అందరూ, అభిమానించే వాళ్ళందరూ ఎలా గుడ్డిగా ఆయన సీఎం అవుతారు అనుకుంటారు? అంటే ఒక లాజిక్ ఉండాలి కదా. ఆయన అంత క్లియర్గా చెప్తున్నారు. నాతో కూడా చాలా మంది అన్నారు సీఎం అవుతారు చూడండి, ఎలా అవుతారని. అంటే అవ్వకూడదని నేను కోరుకోవట్లా, అవ్వచ్చు, కానీ ఎలా అవుతారు? ఆయన అంత క్లియర్గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నారని, అంటే ఫ్యాన్స్ అందరూ ఏం ఆలోచిస్తున్నారని. సరే, ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు 2014లో సపోర్ట్ చేశారు. సరే, 2019కి వచ్చేటప్పటికి టీడీపీకి ఆపోజిట్గా ప్రచారం చేశారు. ఇప్పుడు 2024లో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. అంటే నా పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తే మనం టీడీపీని వ్యతిరేకించాలి, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తే మనం టీడీపీని సపోర్ట్ చేయాలి. అంతేగాని మనకంటూ ఒక వ్యక్తిత్వం లేదా, మనకంటూ ఒక సొంత నిర్ణయం లేదా, నాకు టీడీపీ అంటే ఇష్టం లేదు నేను టీడీపీకి ఓటేయను, నాకు వైసీపీ అంటే ఇష్టం లేదు నేను వైసీపీకి ఓటేయను, నాకు జనసేన అంటే ఇష్టం నేను జనసేనకు ఓటేస్తా, ఇలా మనకంటూ మన సొంత నిర్ణయం లేదా, మన ఓట్లన్నీ తీసుకెళ్ళి టీడీపీకి ఇచ్చేయటం ఇలా కరెక్టేనా? అంటే మనకంటూ సొంత నిర్ణయం, మన ఓటు మనం వేసుకునే హక్కు లేకుండా, అంటే ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలా? అంటే ఫ్యాన్స్గా ఉండి అలా చేయాలా అని ఒకసారి ఆలోచించండి అందరూ. ఏ బేసిస్ మీద పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నాకైతే అర్థం కాదు. ఒకసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం.